నమస్తే, నేను విజయారెడ్డి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ముగిసినట్టేనా? అసలు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వెనుక ఆంతర్యం ఏముందా? సో ఈ విషయాల గురించి డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏంది అసలు రోజు రోజుకేమో హాట్ టాపిక్గా కనిపించింది. మొన్నటి వరకు అసలు మోడీ తోపు గ్రేటు తురుము అని అన్నారు. మళ్ళీ తీరా వచ్చేసరికి మొత్తం అసలు అటు ఇటుగా అయిపోయింది. మళ్ళీ అందరిని మోడీని తిట్టడం మొదలుపెట్టారు. తిట్టే అంత పరిస్థితి ఉందా? అసలు యుద్ధం నిజంగా వెనక్కి తీసుకోవడానికి రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? టెక్నికల్ రీజన్స్ చేత కాకపోతే టెక్నికల్ రీజన్స్ అని అంటారు. ఇంకో మాట చెప్తానమ్మా, అసలు యుద్ధం అని ఎందుకు చెప్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను నా విశ్లేషణలు మొదటి నుంచి చెప్తున్నాను. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలని ఏం చేసి భారతదేశం తునాతునకలు చేస్తోంది. ఇది ఫస్ట్ 2-3 డేస్ ప్రోగ్రెస్. అమ్మయ్య, ప్రపంచ దేశాలకి శాంతికామక దేశానికి ఉగ్రరూపం దాలిస్తే, ఎందుకంటే నుదుట సింధూరాన్ని చూరపడానికి ఎప్పుడైతే వాడు ప్రయత్నించాడో దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి దొరికినోని దొరికినట్టు కొడుతున్నారు అమ్మయ్య అనుకున్న దగ్గర. ఎందుకంటే గత ట్రాక్ రికార్డులు కనుక చూస్తే ముంబై అల్లర్లు, ముంబై దాడులు, తర్వాత జైషే మహమ్మదులను, నెక్స్ట్ ఇక్కడేమో పుల్వామాలో 40 మంది పైచీలకి సైనికులు చనిపోయిన తర్వాత ఐఎస్ఐ ఉగ్రవాదుల యొక్క తలలు లేచిపోయాయి పెద్దవాళ్ళవి. ఈ దెబ్బకి జైషే మహమ్మద్ గారు లేచిపోతాడంటే నా కుటుంబంలో అందరూ చచ్చిపోయారు, నేను ఇంకా బతికున్నానని ఒక తొంపరి మాటలు పలుతుండు. ఇంకోటి ఈ గుడ్లో మెల్లేటంటే ఒక ప్లెయిన్ హైజాక్ చేసిన ఒక బొరతొక్క మీద వాడిని కూడా లేపేశారు. నేను పేర్లు కూడా ఎత్తదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం 56 ఇంచీల ఛాతీ ఉన్న నరేంద్ర మోడీ అని పెట్టకథలు చెప్తూ నిజంగా ఐరన్ లేడీ, అలాగే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే కాంగ్రెస్ ప్రోడక్ట్ల గురించి చెప్పాలంటే ఇదే అమెరికా నడిబొడ్డులు వై ద హెల్ యువర్ ఇన్వాల్వింగ్ ఇన్ మై నేషనల్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పి వెనక్కి వచ్చిన ఇందిరాగాంధీ ముందు ఈయనంత జెలిస్కీ అంటే కనీసం అన్ని యుద్ధం ఇప్పటిదాకా చేస్తున్న ఒక కమెడియన్గానే చూడొచ్చు. కానీ కమెడియన్కి కోపం వస్తే ఏమవుతుందో చూస్తే ఎవడో మన రాజమౌళి అటువంటి ప్రాణాలకు దిగించి 2 సినిమాలు సునీల్ గారితో తీయించినట్టే. ఇక్కడ ఏమీ తెలియకపోయినా 10 ఏళ్ళు పైచీలకు నెట్టుకొస్తున్న నరేంద్ర మోడీ గొప్పతనం కోసం, ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు లేటాడు, పవన్ కళ్యాణ్ లేటాడు భయం పడ్డం అంటే ఏటో నేర్చుకుని అరే వీళ్ళు కూడా భయం పడిపోయారా నా దగ్గర అన్నదానికి ఉబ్బి తబ్బిబ్బైపోయి రాజకీయాలు చేసేస్తుంటే మనకు అసలు విషయాలు ఎప్పటికీ అర్థం. చెవులో ప్రాంప్టర్ లేకపోతే మాట్లాడలేకపోతే వచ్చిన నిస్సాయ స్థితి. దానికి తోడు అస్సలు ఏమీ చేతకాని కాంగ్రెస్, ససవల్ల పడి ఉన్న కాంగ్రెస్. ఇలాంటప్పుడు నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ సామెత చెప్పింది, ఏ మొక్క లేనప్పుడు గంజాయి వృక్షమే మహావృక్షం అని. నీకు మాట చెప్తాను, ఈ దరిద్రం అంతటికీ కారణం అవడంటే అజిత్ దోవల్ ఏళ్ళనాటి శైలిలో దాపరించాడు దేశానికి. ఒక ఆర్మీ చీఫ్, ఒక ఉదాహరణకి జనరల్ మానిక్ షా గారు, లేకపోతే బక్షీ గారు, లేకపోతే కురియన్ గారు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా దేశ రక్షణ కోసం మళ్ళీ మేము సేవలు అందిస్తామని అంటే సలహాదారులు, జాతీయ భద్రతా మండలి ఇలాంటివన్నీ పెడితే దాంట్లో ఆలోచించవచ్చు. వాళ్ళకున్న అపర మేధా సంపత్తిని ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనకు ఎక్స్టెండ్ చేశారు. ఎవడో పాకిస్తాన్లో బురకలు ఎత్తి మొగడో ఆడోడో తేల్చి ఈడ ఐఎస్ఐయో కాదా అని చెప్పి పెట్టకథలు చెప్పుకొని తిరిగేవాడు. చిన్నప్పుడు అలా వెట్లాసేరి సినిమాలు చూసి ఆ హిందీ డబ్బింగ్లు చూసి ఆ కోరికలన్నీ ఉండిపోయాయి. వీడికి దొరికి వాళ్ళు ఎవరంటే అలా ఖాళీగా ఉన్న అనుపమ్ ఖేర్ గారు ఒకడును, ఇంకోటి ఎవడంటే కత్రినా కైఫ్ మొగుడు. వీళ్ళని పెట్టి సినిమాలు తీసి ఈ లోపట ఉన్నదంతా బయటికి చెప్పుకుంటాం. ఎందుకంటే భారతదేశ చరిత్రలో పుంకాలుగా సర్జికల్ స్ట్రైక్లు అయితే ఇదేదో వెనకాల సామెత ఉంటుంది చూడండి, మాంసం కొరతనన్న మెల్ల దుమ్ములు వేసుకొని తిరిగినట్టు ఈ సర్జికల్ స్ట్రైక్స్కి ఓ సినిమా తీసేసి అర్రే నేను మా మోడీ ఎంత పని చేసావు చూసావా అని ప్రజలకు చెప్పడానికి ఉన్న తాపత్రయం. సెక్యూరిటీ మెజరబుల్ ఫెయిల్యూర్స్. నువ్వు ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్ వెళ్తే తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఒక 30 మీటర్లకి ఒక గవాన్ ఉంటాడు పాపం గన్న పట్టుకుని, ఆయన కాపాడుకుంటూ మన కాపాడడానికి. ఈ తెంగరోళ్ళ తెలివితేటలకి జనరల్ బక్షీ గారు ఇంటర్వ్యూడు కరోనా టైంలో 185,000 మందిని రిక్రూట్మెంట్ చేయించడం మేనేసాడు. ఆర్మీ రిక్రూట్మెంట్ లేదు. ఇవాళ అగ్నివీరులు, అగ్ని జలాలు ఏవో పెట్టి మొత్తానికి ఆ పనికిమాల పేర్లు పెట్టి ఏం పెట్టారో ఏం చేశారో తెలీదు. మనకు ఒక మురళీ నాయక్ అమరుడు అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ మీరు సెన్సిటివ్ ఏరియా 6 నెలలు ఉంటుంది వాళ్ళకి వ్యాపారం, ఏది 4 అన్నం మొరాలు సంపాదించుకోవడం కాశ్మీర్లో. దాన్ని అక్కడ స్విట్జర్లాండ్ స్వీడన్ ఏదో అంటారు దాన్ని, ఆ ప్లేస్ని. అక్కడ 26 మందిని పొట్టన పెట్టుకుంటే నేనేమనుకున్నానంటే అలా సినిమాలో అల్లు అర్జున్ గారు చూడండి గ్యాప్ తీసుకున్నాను అంటాడు, అలా వీళ్ళు గ్యాప్ తీసుకుని మాసాడ బ్రహ్మాండం ప్రపంచం తెరబెట్టేస్తారు అనుకుంటే 2 బంగారు తల్లు కురేషి అమ్మ, వ్యోమగామి అమ్మ ఇద్దరు వెళ్ళి లాహోర్లో ఉన్న 4 స్థావరాలు కొట్టి వెనక్కి వచ్చారు. 9 కొట్టిన దాంట్లో 4 అక్కడ లోపలికి వెళ్ళి కొట్టుకొచ్చారు. ఇది మన కెపాసిటీ. ఇవాళ ఈ బ్రహ్మోస్ ఇలాంటివి ఎలా ఉన్నాయంటేనమ్మా 400 కిలోమీటర్ల రేడియస్లో బయలుదేరితే చాలు ఆ క్షిపణిని కానీ లేకపోతే ఆ డ్రోన్ని కానీ తునకలు చేసే అంత సామర్థ్యం
ఇంక్లూడింగ్ రాఫెల్స్తో కూడా ఉండి ఎంత శాతకంతానం ఏంటో నాకు అర్థం అవట్లేదు. అసలు నీకు ఒక మాట చెప్తున్నాను, పాకిస్తానే ఒక ప్రధాని లేడు, ఆడెవడో ఆ మేజర్ జనరల్ గారు అండర్ గ్రౌండ్కి పోయాడు బంకర్లోకి, ఈడేమో గుండెపోటు అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయితే ఎవరితో సంప్రదింపులు చేసేసారు, ఎవరు డెసిషన్ తీసుకున్నాడు పాకిస్తాన్లో? అసలు నాకు తెలియకొడుతుంది ఈ ట్రంప్ వాడు మన్నెత్తికి వచ్చి మనకు సమాధానం చెప్పడానికి. కాశ్మీర్ మన భూదేశంలో భారతదేశంలో అంతర్భాగం. వెనక్కి తగ్గిపోతే నేను బిజినెస్ చేయను వీళ్ళతోటి, నేను వెళ్ళిపోమనమ్మా. పక్క చైనా రెడీగా ఉంది మనతో బిజినెస్ చేయడానికి, తెలుసా నీకు? ఇది పాకిస్తాన్ వాడి మీద చైనా వాడి మీద వేసిన సొంకాలకి ఇండియా హబ్ చేసుకోబోతుంది. చైనా 26%ని మన దేశం నుంచి 16% ఎగ్జిమిట్ చేస్తే 10% మనకి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఎవరికి భయం పడతారు ఈ రోజుల్లో? ఎవరు భయం పడతారు? జెలెస్కీ లాంటి కనబడుతున్నాడు, తోలు తీసేస్తాను రష్యాలో దాన్ని పట్టుకొని బొంకట్లే. ఇదే అమెరికా అంటే పోరా వెళ్ళి పక్కెళ్ళి ఆడుకొని చెప్తుండు. 56 ఇంచులు శాతి పెట్టుకుని ఆ పక్కన ఉన్నాడు. అందుకే 60 ఏళ్ళకి ఎందుకు రిటైర్మెంట్ ఇస్తారో నాకు అర్థం. అది బుర్ర ఆల్రెడీ పోయింది అజిత్ దోవల్కి. పెట్టి ఇంకా రక్షణ దేశం ప్రతిసారి భారత సైనికుల ప్రాణాలు ఎట్టుకోవడానికి. నేను ఒకటి అనుకున్నాను, ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో 1971 వారు 65 వార్లు ఇవన్నీ చూస్తే ఆ రోజు మాణిక్ షా గారు కానీ కరియప్ప గారు కానీ ఇందిరాగాంధీని కన్విన్స్ చేసి యుద్ధం చేసామని చెప్పారు. ఇవాళ త్రివిధ దళాలకి డిస్క్రిప్షన్స్ ఇచ్చి యుద్ధం చేస్తుంటే నేను అనుకున్నాను భుజాలు గజాలైపోయి నాకు. అప్పుడు మళ్ళీ తెంగరతనం ఆఫ్ అజిత్ దోవల్ది జ్ఞాపకం వచ్చింది. దీని అంతటికీ మెయిన్ కలిపిడు అంటే ఆ కాంగ్రెస్ వాడు అపోజిషన్ పార్టీలో కూడా నోట్లో నాలుగు లేని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ శశిధరూర్ గారు మాట్లాడే ఇంగ్లీష్ నిర్మలా సీతారామన్కి తప్ప ప్రపంచంలో వాడికి అర్థమవుదు. ఆ పీచి జుత్తు జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ గుదిబండల కాంగ్రెస్ పార్టీకి. ఇలాంటి దరిద్రులను పెట్టుకొని ఆ కాంగ్రెస్ చేస్తున్న దరిద్రానికి మనం అనుభవించాల్సి వస్తుంది. ఏమనంటే ఇటు తిప్పి వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే కరాచీ బేకరీ బోర్డులు ఎరగొడుతున్నారు. ఇది వీళ్ళ ఘనత. ఏంది కరాచీ బేకరీ? 3:30కి సీజ్ ఫైర్ డిక్లేర్ చేశారు. అసలు మనం దేనికి వాళ్ళ స్థావరాలు కొట్టడానికి వెళ్ళినాం? సీజ్ ఫైర్ వైలేషన్ జరిగిందని. మన సివిలియన్స్ని ఆళ్ళు చంపితే ప్రపంచ దేశాల ముందు నిలబెట్టి తోలు తీయవలసింది పోయి ఆడేమో లాహోర్లో మొత్తం ఇలాగ ఐఎస్ఐ ఉగ్రవాదులు అందరూ ఇవి పెట్టుకొని యానిమేషన్స్ పెట్టుకొని మార్చింగ్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. వాళ్ళకి ఎంత ధైర్యం, అంత పోత్రం లేకపోతే రాత్రి ఇంకొక 2 రోజులు కాలరాత్రులు చూపించుంటే వాళ్ళకి శేషం. అయితే ఆడ బతికొన్నాను పెట్టకాలు చెప్తున్నాడు తీసుకొచ్చి సరెండర్ చేసాడే. ఎందుకు వెనక్కి తగ్గినట్టు? ఏదో లొసుకుందాం, లొసుగు గురించి ఆ డిస్కషన్ అనేది జరగట్లేదు. ఏంటి ఆ లొసుగు? జరుగుతుంది. ఎందుకంటే ఇది మెజరబుల్ సెక్యూరిటీ ఫెయిల్యూర్. దేశం అంతా దుమ్మెత్తిపోస్తుంది. ఎప్పుడో చనిపోయిన ఇందిరాగాంధీ గారిని ఇవాళ మళ్ళీ పునర్రమణం చేసుకుని ఆవిడుంటే కనీసం మనకి దేశ సార్వభౌమత్వం మన ప్రైడ్ అని కాపాడబడి ఉంది. ఇది ఎక్కడ దరిద్రమా, ఇది ఎక్కడ విడ్డూరం? అసలు ఈ యుద్ధమే చేయట్లే. ఐఎస్ఐ స్థావరాలని ఉగ్రవాద సంస్థలని నిషేధించే కార్యక్రమంలో ప్రపంచ దేశాలు ఆటోమేటిక్గా సహకరిస్తాయి. ఎక్కడెక్కడో బేస్ క్యాంపులు పెట్టుకుని వాళ్ళ మీద యుద్ధం చేయక్కర్లే. భారతదేశం అంటే మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇంకా జరగాల్సింది ఏంటి? మెయిన్ ఏంటిది మోటో? ఉగ్రవాదుల్ని అంతమొందించడం, ఉగ్ర స్థావరాలని లేపేయడమే కదా. సివిలియన్ జోలికి వెళ్ళకూడదు. అయిపోయినట్టు కదా, ఇంకా ఉగ్ర స్థావరాలను మొత్తం లేపేసినట్టు కదా. ఇంకా అంటే మీరు చెప్పేసుకుని పెట్టకథలు చెప్పి అజిత్ దోవల్ కన్విన్స్ అయిపోతే ప్రపంచం అంతా కన్విన్స్ అయిపోయినట్టేనా? ఆయనకి ఏది తెలియదు. నేను మొహమాట లేకుండా చెప్తున్నాను. ఏటి తెలియని మీకు రికమెండేషన్ ఆబ్లిగేషన్ ఇలా గవర్నర్ పోస్టులు ఇచ్చినట్టు అదో పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టరు మన నెత్తికి. అంటే ఇప్పుడు అజిత్ దోవల్ చెప్పినా కరెక్ట్ కాదంట? ఖచ్చితంగా నేనైతే కన్విన్స్ అవును, నమ్మను. ఇప్పుడు ఎవరు చెప్తే నమ్మాలి? మరి ఎవరు చెప్పక్కర్లేదు. రాజ్నాథ్ సింగ్ గారికి తెలీదు. నాకు ఆర్మీ త్రివిధ దళాలకి సూపర్ పవర్స్కి ఎప్పుడైతే సెల్ఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చారో మీ అంతటి మీరే ఆయన దగ్గర వాళ్ళు ఎందుకు ఈల్డ్ అవుతారు? వాళ్ళు ఎందుకు అవ్వలేదు కదా. అందుకే ఇక్కడ మిస్త్రీ గారికి ఎలా పడుతున్నాయి చూడండి. అయితే ఇందులో ఒక పెద్ద డౌట్ అందరికీ భారతీయులకి. ఇప్పుడు మేము మాత్రం అన్ని ఉగ్రవాద స్థావరాలు మొట్టబెట్టినాం, శభాష్ మోడీ, శభాష్ ఇండియా అని చెప్పుకుంటున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళు కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు భారత్ని మేము మట్టు పెట్టామనే సంగతి. అసలు ఇది ఎక్కడ మనకి కుదరట్లేదు. ఎందుకు పొంతన? వాళ్ళ భయంతో ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు? ఇందిరాగాంధీ గారి టైంలో లాహోర్ దాకా తరివి నోరు మూసుకుని ఉండాలి, పడి ఉండాలని చెప్పారు. పడి ఉండని చెప్పిన తర్వాత ఎక్కడైనా చిన్న చొరబాట్లు ఇవే కదా. ఇప్పుడు తర్వాత మీరు ఎప్పుడైనా చూడండి, ఈ బీజేపీ వాడు రాగానే మనకి దరిద్రం మొదలవుతుంది. కార్గిల్ వారు, ఇలా పుల్వామా దాళ్ళు, ఇవాళ నిన్న ఇవన్నీ చూస్తుండండి. సీరియస్ ఆఫ్ నాన్ సెన్స్. పోని పిఓకే ఆర్టికల్ 370 రద్దు చేసినోడు ఎలక్షన్ కమిషన్ త్రూగా అక్కడ 6 నియోజకవర్గాలకి ఎందుకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వట్లే? ఏమైనా పాకిస్తాన్ వాడు ఏమైనా పిఓకే మా భాగంలో నన్ను మ్యాప్లో చూపించాడే? మ్యాప్లో చూపించడానికి కూడా వారికి దమ్ము లేదు. ఏంటి ఈ అబ్లిగేషన్? పిఓకేలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లే చెప్పండి. ఇది ఒక్కటి బేసిక్గా మాట్లాడతాం. దేనికంటారు రాజుకి? మరి 370 రద్దు చేసాం, మమ్మల్ని మించిన వాళ్ళు లేరని చెప్తారు కదా. జడ్డి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడదు దీని మీద? 90% కాంగ్రెస్ ఆయనలోనే ఆర్టికల్ 370 డైల్యూట్ అయింది. 2 ఫ్లాగ్లు అయితే లేవు.
మన ఫ్లాగ్ కింద ఎలక్షన్ అవుతుంది. పీఓకేలో ఎలక్షన్ నోటిఫికేషన్ కొన్ని ఎలక్షన్ కాంగ్రెస్ అయినా కూడా మనం ఇందిరాగాంధీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు ట్రంప్ను కూడా పక్కన పెడేసి మీరెవరు జోక్యం చేసుకోవడానికి అని మాట్లాడి ఈరోజు ఆమెను మనం ఐరన్ లేడీ లాగా మనం అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎందుకు కాంగ్రెస్ పాత్ర, ప్రతిపక్ష పాత్రని గట్టిగా నేను ఎందుకు పోషిస్తలేదు, ఈ విషయంలో రాజకీయాలు పక్కన పెట్టైనా గట్టిగా ఎందుకు మాట్లాడతలేదు? ఎవరున్నారు మన నోట్లో నాలుకున్నాడు, ఎవడన్నా పనికొచ్చినాడు, ఎవడన్నా చెప్పు. ఆ కాంగ్రెస్లో ఉన్న పనికొచ్చినాడు అంటే మాట్లాడొచ్చు కదా. మాట్లాడు, ఆయన ఒక్కడే వాయిస్ రాదు కదా బయటికి. నేషనల్ మీడియా అంతా ఆల్ చుట్టూ చెంగి చిక్కం భజనలు ఉన్నప్పుడు ఏడొస్తే వాళ్ళ వాయిస్ మాడలి. సార్ ఇంతకీ పాకిస్తాన్ భయపడిందా లేదా? భయమా? వాళ్ళ సెలబ్రేషన్స్ అక్కడికి క్రికెటర్ ఎవరో ఉన్నాడు, ఆయన కూడా సెలబ్రేట్ చేసుకుంటూ తిరుగుతున్న నేపథ్యం చూస్తుంటే ఇక్కడ చెప్తున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి పొంతన ఉన్నట్టు కనిపిస్తుంది. యుద్ధం చేస్తున్నాం లేదంటే వాళ్ళ స్థావరాలు లేపుతున్నాం అన్నప్పుడు సశేషం అన్నప్పుడే కదా అవతలడికి సెలబ్రేషన్కి ఛాన్స్ ఉండదు. నువ్వు సగం చేసిన తర్వాత గ్యాప్గా ఏదో వస్తే అవుడేట్ చేస్తాడు దానికి. ఎవడికి తప్పది. నువ్వు ముష్కర్లో తొదముట్టించే కార్యక్రమం దేరా. నీ కెపాసిటీ ఏంటో చెప్పాలంటే భారత ఆర్మీ యొక్క కెపాసిటీ ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు బాంబు వేసి అది పేలకుండా పక్క స్థావరాలను లేపారు. ఇది మన కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ. ఇలా టోల్ ఉన్నప్పుడు కూడా ఇందులో 1/4 లేదు ఇందిరాగాంధీ ఆయనలో మనకి యానిమేషన్ కానీ టెక్నాలజీ కానీ ఈ రాడార్ కానీ శ్రీహరికోట శాటిలైట్లు కానీ అనుసంధానించుకునే అదృష్టమే లేదు ఇందిరాగాంధీ గారి లేటోళ్ళకి. అయితే ఈ పాటికి ఎప్పుడో చర్మాంకం అయిపోయింది. సార్ ట్రంప్ సయోధ్య వర్కౌట్ అయింది అనుకోవచ్చు. అయితే ట్రంప్ బెదిరింపులు వర్కౌట్ అయిందా? వీళ్ళు చేతకంతానికి మొదటిదంటే IMF ఫండ్ 24,000 కోట్లు గ్రాంట్ వేయాలకు వచ్చిన రోజే మనోడు సభకు నమస్కారం ఎత్తిపోతల పథకం అని అర్థం. నువ్వు చెప్తుందోటి చేస్తుందోటి జరుగుతుందోటి, ఈ మూడింటికి పొంతం లేదన్న విషయం ముందు ఒప్పుకుంటే తర్వాత అన్ని విషయాలు ఈజీ అవుతాయి. సరే బ్రేక్ ఇప్పుడు లేకపోతే కామనా లేకపోతే ఫుల్ స్టాపా? ఇప్పుడు ఏంటి ఫుల్ స్టాప్? ఇప్పుడు వీళ్ళు పెట్టి కామాలు పెట్టుకున్నావు అడవాడు చేస్తాడు. అజిత్ దోవల్ అటు ఇక్కడ సినిమాలు 2 తీస్తారు గ్యారంటీగా. అనుపమ్ ఖేర్ గారు ఒకటి ఖాళీగా ఉంటాడు. సరే ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ మరి గెలుపుకుంటుందా లేకపోతే అంటే బాగా భయపడిపోయింది భారత్ కాబట్టి ఈరోజు మోడీకి భయపడిపోయి ఎన్నిక తగ్గింది. సెలబ్రేట్ చేసుకుంటారు. ట్రంప్కి భయపడింది భారతదేశం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ట్రంప్ భయపడి మా గౌరవ డబ్బులు కూడా రానివ్వకుండా అన్ని నదీ జలాలు కట్ చేసేస్తాం. తొక్క తోటకూర నాకు పెట్టకథలు చెప్తుంది. నాకు డబ్బులు లేవు, డబ్బులు కావాలంటే ఇమీడియట్గా 24,000 crores గ్రాంట్ వచ్చింది. సో ఇలాంటివన్నీ కనబడుతున్నప్పుడు ఎవడెవరికి భయం పడుతుంది? మీరు భయపడరు. ఇదేంటి మనం అని చెప్పినా ఎవడో మనకి దిక్కు దివాన్ లేదని. ఓకే, ట్రంప్కు భయపడాల్సిన అవసరం ఏముంది? ఏముందో మరి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఎప్పుడైతే తుస్సుమందో ఖచ్చితంగా మనకు గతి లేక అతి లేక ఉన్న వాళ్ళందరినీ తీసిరేసాడు ఇంకోటి బయటికి. ఏడు చేస్తాడు జయశంకర్ లాంటి అపర మేధావి ఉండి కూడా మనం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో. సరే రేపు దీని ఎఫెక్ట్ రాజకీయ పరంగా ఏ విధంగా పడే అవకాశం ఉంటుంది? అంటే వెనక్కి దగ్గర అనేసి ఇలా భారతీయులందరూ కూడా ఇది జరిగింది ఏంటంటే బీహార్, ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. వీటికి ఉపయోగపడుతుంది. ఇక్కడంతా వీళ్ళు పప్పుదద్ది బ్యాచ్లు ఉంటారు కదా, అబ్బాబాబా హిందుత్వం భారతదేశాన్ని పరిరక్షించిన మానేడు 56 ఇంచుల శాతి అని కథలు వస్తాయి. ఈ రోజు మూలన కూర్చున్న ముసలమ్మ కూడా అర్థమవుతుంది ఎందుకు వెనక్కి దగ్గర అవకాశం వచ్చింది, వచ్చి గెలుపుకున్నారు కాబట్టి మట్టు పట్టేస్తే అయిపోతుండే కదా అనేసి ఈ రోజు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీల మీద మనం ఎందుకు పనికిరాం? వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే రహస్యంగా అణు రియాక్టర్లు పేలిపోయేట అక్కడ దాని నుంచి భయపడి ప్రపంచంకి ఏదో అయిపోద్దని ఆగిపోమంటే అది నిజమేనా? అది బాగా స్పెక్యులేట్ అవుతుంది. అది స్పెక్యులేట్ అయితే పళ్ళు కొరికి చెప్తాను. ఎలా చెప్తాను సార్, తెంగర వల్ల ఒక తప్పిదం జరిగింది, దాని వల్లనే వీళ్ళు సైలెంట్ అవ్వాలి. జరగదు. ఎందుకు చెప్తున్నాను ఇలా చెప్తున్నాను చూడు, జరగదు అని. ఎందుకంటే వీళ్ళంతా ఇది పకోడీ బ్యాచ్, ఒరిజినల్ అథెంటికేటివ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది బీజేపీలో. ఎవరు తెలుసా? మహానుభావుడు వాజ్పేయి గారు. ఈవెన్ ఇందిరాగాంధీ గారు కూడా వార్ చేసేటప్పుడు కన్ఫ్రంట్ అయింది, కన్సల్ట్ చేసింది వాజ్పేయి గారిని. ఆ మహానుభావుడు ఆయనలో పోక్రాన్ టెస్ట్ జరిగింది. ఇంకో మహానుభావుడు అబ్దుల్ కలాం గారి ధర్మ. ప్రపంచ దేశాలు ఉలిక్కిపడి ఏటో అయింది, ఎక్కడో అయింది, ఏటైంది అని కాళ్ళు కొట్టేసుకుంటుంటే తర్వాత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మన వాళ్ళు, పోక్రాన్లో అనుభవం టెస్ట్ చేయబడిందని. ఇది మన భారతదేశ ఔన్నత్యం. దిస్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ఇండియా. తలుచుకుంటే నీకు తెలుసా అసలు జరిగింది ఏంటో చెప్తే, ఆయన ఆర్మీ యొక్క క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ వాళ్ళ అణుబాంబులు ప్రయోగిస్తున్నారన్న దగ్గర డీకోడ్ చేసి అవి పేలకుండా చేయడానికి ఇక్కడి నుంచి ఆల్రెడీ డన్. ఇది మన ఎబిలిటీ. అయినా సరే ఇది ఎందుకు తగ్గాడంటే ససవతనం అంటారు, అంతకని ఇంకోట్లేదు. తగ్గడం వల్ల వచ్చే నష్టం ఏంది, భవిష్యత్తులో ముందుకు పోయి ఉంటే వచ్చే లాభం ఏంది? ముందుకు పోయి ఉంటే ఉగ్రవాద సంస్థలు నిర్మూలన అయ్యింది. తగ్గడం వల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ పిచ్చోడి చేతిలో రాయి. నీకు తెలుసో తెలియదో తెంగరతనం కాకపోతే మనకి పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళని పెంచి పోషిస్తుంది ఇలాంటి పనికిమాలిన పనులు చేయమని. బిన్ లాడెన్ గారు ఎక్కడ దొరికాడు? దావూద్ ఇబ్రహీం గారు ఎక్కడ దాంకుని చచ్చాడు? ఇక్కడ ఈ మనకి బొంబాయి దాడులు చేసిన ఆ పనికిమాలిన మీద ఎక్కడ చచ్చాడు? అక్కడే చచ్చాడు కదా.
ఆడ కుటుంబాన్ని ముసలోళ్ళని ఆడవాళ్ళని చంపేసామని చెప్పి మన వాళ్ళు తప్పలు కొట్టుకునే లోపు ఆడు బతికే ఉన్నాను ఒక ఎందుకు మొన్న చూడలేదా ఉగ్రవాదులు సైనిక లాంఛనాలతో పంపించింది చూడలేదా మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు కనపడుతుంది సైనిక కదా. లాంఛనాలతో చేస్తున్నారంటే నా అర్థం ఏంటి? వీఆర్ ఓనింగ్ దెమ్. మనం ఏమైనా నక్సలైట్లు ఏమైనా మనలో అనమాట అర్థమయ్యే భాషలో చెప్పాలి. నక్సలైట్లకి ఎవడైనా ప్రభుత్వ లాంఛనాలతో 3 సార్లు బ్రహ్మానందంగా గాల్లో కాల్చి ఇవి ఇస్తున్నాం వాళ్ళకి. మరి వాళ్ళు ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి? వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ నాన్ సెన్స్. ఈ నాన్ సెన్స్ ఎవరికి? మనకా వాళ్ళకా? వాళ్ళకి అది సెన్స్, మనకు అది నాన్ సెన్స్. నీ సెన్స్ మాకు అక్కర్లేదని నాన్ సెన్స్ని చెదగొట్టడం మానేసి తెంగరోళ్ళ ముందే వచ్చేస్తే ఏం చేయాలి? 2 ఆడపిల్లలు మలయాళం సినిమా చూపించి వచ్చారు వాళ్ళకి. 2 ఆడపిల్లలు. అది మన పవరు, మన శక్తి సామర్థ్యాలు. ఏడన్నామా అంటే ఓన్లీ బ్రేక్ అనుకుందాం మనం. నేను బ్రేక్ అని నేను అనుకోను. మనోడికి అంతకన్నా సీన్ లేదనుకుంటా. సపోజ్ మళ్ళీ వాళ్ళే వచ్చి గెలుక్కుంటారు, ఎందుకంటే ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తుంది కాబట్టి అది మనకు బహిరంగంగానే అర్థమైంది కాబట్టి అప్పుడైనా కూడా మళ్ళీ ముందుకు పోవాల్సిందే కదా. ఇప్పుడు నాకైతే ఏమనిపించింది అంటే చిన్నప్పుడు చూడు పక్కన క్లాస్లో వాడికి మనకు పడేయాలని వాడు పీకుతాడు, తిరిగి మనం కొట్టలేకపోతే మా నాన్నకు చెప్తాను అని వచ్చినట్టుంది. ఆ నాన్న ట్రంప్ ఆడు సీజ్ ఫైర్ దేశం ఇప్పుడు మన దేశంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది మనం కాబట్టి, కానీ ట్రంప్ ఈ రోజు పెత్తనం చెలాయించడం ఏంటంటే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పాకిస్తాన్ విడిపోయిన నుంచి ఈ రోజు దాకా కాశ్మీర్ విషయంలో ఎవడు 3rd పర్సన్ ఇన్వాల్వ్ అవ్వని దగ్గర హౌ డేర్ హీస్ ఫస్ట్ ఎవర్ టైం మన దేశ భాగానికి దౌత్యం చేయడానికి హూ ఈస్ ట్రంప్. ఇంత బహిరంగంగానే మాట్లాడుతున్న ట్రంప్ ఎంత బాగా చెప్తున్నాడు. అసలు నేనే విరమింప నిన్న ప్రధానమంత్రి జనాలను ఉద్దేశించి మాట్లాడే లోపుగా అరగంట ముందు భయంకరమైన లాంగాలను 6 కొట్టి ఇచ్చాడు మనకి. అంటే ఒక విధంగా నేను బెదిరించాను, మీరు కనుక మానుకోకపోతే నా నుంచి మీకు బిజినెస్లో ఏమీ ఉండవు, వాణిజ్య సముదాయాలు మీకు ఏమీ ఉండవని చెప్పిండు అనేసి ఆయన ఓపెన్గా చెప్పిన నేపథ్యంలో దానికి భయపడిండ్రా? నాకు తెలిసి ఈయనకి అప్పటి అర్థం అవుతుంది. ఖచ్చితంగా నిర్మలా సీతారామన్కి అర్థం అవ్వాలి ఇంగ్లీష్. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఇంకా మనం? ఇంకేం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, అయిపోయింది. మా చేతకంతాను ఎక్కడితో సమకూలం. ప్రజల దృష్టిలో ఈరోజు ఏ రకంగా మిగిలిపోయింది కోచి వ్యవస్థ? హరికథలు చెప్పుకుని తిరుగుతుంటారు బీజేపీ వాళ్ళు. అవి జాగ్రత్తగా వినండి అంతే. మీకు హరికథ కాలక్షేపాలే కావాలి కాబట్టి ఈ రోజు మేము బాగా చేసినాం, మేము అంతమొందించినాం మా నిర్ణయాలతో. మళ్ళీ ఒకవేళ వాళ్ళు రీఅటాక్ చేస్తే కనుక ఈ నిర్ణయం ఎటువైపు మధ్యాహ్నం 12 గంటల లోపు నేను ఇంట్లో న్యూస్ చూసి వచ్చింది. ఒక 2 చొరబాటుదారుల్ని మట్టుపెట్టి వచ్చారు మన సైనికులు. ఏమైపోయారు వాళ్ళు? అసలు నిజంగా అలాంటి అటాకులు జరిగి ఉంటే ఇలా చూడడానికి మెడ తిప్పడానికి ఆలోచిస్తారు వాళ్ళు, సంబరాలు చేసుకోరు. అంటే ఏది జరగలేదని అర్థం. ఎందుకనంటే లాహోర్ దాకా తల్లి తగిలిన తర్వాత కన్నెత్తి చూడగలిగారు వాళ్ళు. ఎన్నాళ్ళు పట్టింది, కానీ ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఏం చేసి ఉంటారో ఆలోచించు. ఏమి చేయలేదని అర్థం. ఒకవేళ ఇట్లాంటి నేపథ్యంలో ఈ హైదరాబాద్ లాంటి దగ్గర ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? ఏం ఎఫెక్ట్ పడుతుందమ్మా? మళ్ళీ అనమాట ఎవడో ఖాళీగా ఉండకుండా ఎక్కడో తెరవ బాంబు దడేలు అనిపిస్తారు కర్మగాలి. అది మొత్తం అంతా దాని చుట్టూ తిప్పి 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 గింగరాలు తిప్పి ఆల్రెడీ ఇక్కడ ఫుల్ అయ్యేట్లు ఉన్నాయి. ఓ పక్క మన ఫ్లైట్లు వెళ్తే ఇంకా బట్టలు ఒకటే ఎవరిది ఇట్లేదు, అంత ఇంచుమించు మన చెప్పులతో సైతం నెత్తినెట్టుకొని బరతుల్లో బొరమ పెట్టుకుని వెళ్తున్నాయి అవతల నుంచి అవతలకి. కానీ మన వాళ్ళే కొలంబో పారిపోయారట. ఆ కొలంబో అంతా కార్డన్ సెర్చ్ చేస్తున్నారు వీళ్ళే న్యూస్. మళ్ళీ కానీ మనము ఈరోజు సోషల్ మీడియా వార్తలను చూస్తుంటే కొన్ని వాటిలలో కబడ్దాడు మన దమ్మేందో కనిపించింది, మన మోడీ ధైర్యం ఏదో కనిపించింది, మట్టి గరిపించారు, చూసినామా మనతో పెట్టుకుంటే ఎట్లుంటుంది అనేది మనం వార్తలు కూడా మట్టి గరిపించిన సర్వసాధ. ఎందుకంటే అమరావతికి మట్టే తీసుకొచ్చాడు కాబట్టి మట్టి గరిచేయడం అనుకోవడం. అంటే సైన్యం మాత్రం టూ గుడ్, మోడీ నాట్ అప్ టు ద మార్క్. అంతే. తాళం వేసేది గొల్లెం మరిచేతిని బ్యాచ్. గోల్డెన్ ఆపర్చునిటీ అమ్మ. ఇంకొక 2 రాత్రులు కూర్చుంటే అయ్యపోయింది వాళ్ళ పని. ఎందుకంటే మన రాడార్ సిస్టంలో మనకున్న శాటిలైట్ కనెక్టివిటీలో పనికిమాలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో పిన్ పాయింట్ యాక్యురసీతో ఉంది. మిస్టేక్ ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎందుకో సభకు నమస్కారం అని బ్రహ్మానందంగా యుద్ధం 6 గుళ్ళు ఉంటే గాలిలో కాల్చేసి వచ్చేసాడు అంతే, ఏం చేయకుండా. అంతే. ఇంకా చాలా స్ట్రాటజికల్గా యుద్ధం అని చెప్పకుండా గృహస్థావరాల మీద అటాక్ చేసామని వీళ్ళ దృష్టిలో అయిపోయినట్టు వాళ్ళ దృష్టిలో ఇంకా కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇది వినడానికి ఇబ్బందిగా లేదు? పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటుంటే మనం ఏదో సాధించామని చెప్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటుంటే పాకిస్తాన్ ఎక్కడ కూడా మనము భయపడింది అనుకోవాలి. ఈ నేపథ్యంలో భయం పడలేదు. వాళ్ళు ఎప్పటికీ ఆ పితూరి పనులు కోతి పనులు ఆపట్లేదు. దానికి శాశ్వత పరిష్కారం ఉగ్రవాద స్థావరాలని కూకటి వేల నుంచి ప్రకటించాలి. దానికి ప్రపంచ దేశాలన్నీ మనతో పాటే ఉన్నాయి. కానీ ఉన్నారు లేరని చిన్నప్పుడు కరెంట్ పాస్ ఆట సరిగ్గా వెళ్ళనట్టుకుంది. కానీ ఇక్కడ ఈయన డబుల్ గేమ్ ఆడుతున్నాడు కదా ట్రంప్ మాత్రం.
ఆడు ఎప్పుడు డబుల్ గేమ్ పక్కన పడేస్తే కానీ అది డబుల్ క్రాస్ చేస్తాడు, డబుల్ గేమ్ ఆడతాడు. డబుల్ క్రాస్ IMF ఫండ్స్ రిలీజ్ అవ్వడం, దానికి డబుల్ క్రాస్ అంటారు. దానికి డబుల్ క్రాస్ ఇండికేషన్ వచ్చినప్పుడు నువ్వు డబుల్ గేమ్ ట్రాప్లో ఎందుకు పడినట్టు? దేనికి పడినట్టు? నీకు చైనా, టుర్కీ అండ్ అజర్బైజాన్ని ఇలా చూపిస్తుండు. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళతో బట్టి ర్యాలీ అవుతున్నారు. మళ్ళీ వాళ్ళు చూపిస్తే ఇక్కడ చేయాల్సిన పనులు ఎవరు చేసారు? మెయిన్ పనులు ట్రంపే తీసాడు. ఇది చర్చనీయాంశం కాకుండా ఏవో టపాచుపుత్ర కబుర్లు చెప్పుకుంటే వాడు చేస్తాడు. ఏదో జరుగుతుందని చేస్తే ఏదో అయినట్టుగా ఒక లొసుగు ఏందో అది బయటికి రావట్లేదు. లొసుగు వస్తుంది, అది దగ్గర వస్తుంది. లొసుగు కూడా తెలంగాణ విషయానికి వస్తే ఆడ చూస్తే పరిస్థితి అట్లనే ఉంది, ఈడ చూస్తే కాడెత్తేసిన వైనం ఉంది. ముఖ్యమంత్రి నన్ను పీక తిన్నా లేదు, నన్ను సంపక తిన్నా, నన్ను గోసుక తిన్నా కూడా మీకు ఏం ఉపయోగం లేదని కాడెత్తేసిన పరిస్థితి. ఈ రెండు చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇక్కడ కూడా? కేసీఆర్ ఈ మూమెంట్లో కనుక మొహం మీద చెంబు నీళ్ళు ఇలా జల్లుకుని ఆ పాత ఎత్తుపోయిన పనికిమాలను బ్యాచ్ను ఒకసారి సిగ్గుంటే తగలడానికి పళ్ళు కొరికితేనా ఆ కాంగ్రెస్లో రెడీగా ఉంటారు. CLP విలీనం చేసేయమంటారు సార్. CLP విలీనం మాకు 2 సార్లు బట్టి అలవాటు మీ దగ్గర. మా అయితే మా బట్టన్న ఒకడే వీరుడు సూర్యుడు ధీరుడు ఆయన ఒక్కడే ఉంటాడు తప్ప మిగిలిన మీద మాకైతే నమ్మకం లేదు. ఇంకొక నెల ఈ మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ జరగకపోతే నువ్వు జరిగేది అదే. ఏం జరుగుతుంది? కేసీఆర్ మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ చేయడానికే వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఆ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఏంది, ఇవ్వకపోతే అవన్నీ వేస్ట్ కారణాలు. నీకు చెప్పేది ఒకటే, ఈసారి కేసీఆర్ కనుక ఆలోచించి జూలు విదిలించి బయటకు వచ్చి మొహమ్మద్ నీళ్ళు జల్లుకుని ముఖ్యమంత్రి నేను, ఆర్థిక మంత్రి హరీష్ రావు, లేదా కేటీఆర్ ఏమో ఇరిగేషన్ మంత్రి, లేదా కేటీఆర్, ఈ 3 తప్ప ఇంక అనవసరం మిగిలిన ప్రొఫైల్. మిగిలిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి 5 హోమ్ డిప్యూటీ సీఎంలు, జంబో క్యాబినెట్, మా అంజయ్ గారి క్యాబినెట్ లాగా వచ్చిన వాళ్ళందరికీ మినిస్టర్లు. ఈ దానం నాగేంద్ర రెడ్డి అంటే కొత్తగా వచ్చేది నాకు మినిస్టర్ ఇస్తానంటే ఎగడైనా పారాచూట్ వేసుకొచ్చేది. మళ్ళీ అసలు ఆలోచించండి. ఇలా టోన్లు పెట్టుకుని ఇంకా కూర్చొని ఆ ఫామ్ హౌస్లో ఆలోచిస్తూ మా కేసీఆర్ దేవుడు ఒకసారి బయటకు వస్తే చాలు. 2 నిమిషాలు మన సభ పెట్టాడు, పునరుత్సాహం వచ్చింది. రాజకీయం మొదలెట్టండి సార్. చాలా విలువలు, విశ్వసనీయత, ఆదర్శాలు ఇవన్నీ ఇంట్లో కట్టి పెట్టండి. ఎందుకు ఇంత కాడెత్తేసారు ఈ 1.5 ఇయర్లోనే? అంతగా ఇలా సీనియర్ మంత్రులే ఉన్నారు, ఇంతమంది క్యాబినెట్లలో పనిచేసారు. ఎందుకు ఇంత చేజారిపోతున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఒకటమ్మా, నీకు ఒకటి చెప్తున్నాను చూడు. ప్రాంతీయ పార్టీలో అధినాయకుడు ఉన్నంత కాలం కొడుకేటి కూతురేటి ఎవడైనా సరే తోటిగాంగ్ బ్యాచ్ అని పక్కెళ్ళి ఆడుకోమని చెప్పలేదు. ఏడనను నేను చెప్పేది కాంగ్రెస్ గురించి. కాంగ్రెసే ఉందమ్మా, అదే తుమ్మితే ఓడిపోయి. అసలు నాకు తెలియకడుతున్నా అవడానికి కాంగ్రెస్ వెనకాల రేవంత్ రెడ్డి గారు కొన్ని ధైర్యం పెట్టిన వెనకాల నాకు తప్ప ఇంకెవరికి వెనకాల 10 మంది లేరు. అదొక్క ధైర్యంతో నేను ఈదుకుని వస్తాను. నేను సచ్చినా బతికినాను కోసుకొని చంపుకోండి అని. ఎక్కడ కూడా అంతే. ఈయన ఒక్కసారి నిలబడితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కానీ అది కూడా కరెక్ట్ కాదేమో కదా. 5 ఏళ్ళు కరెక్టా వాళ్ళక్కడ లేకపోతే బీజేపీ సిండే కానీ తీసుకొస్తాడు తక్కువ అనుకుంటాడు బీజేపీ. వీళ్ళు ఇదే అంటే వాళ్ళు మడతకాచి రెడీగా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఇదే రేవంత్ రెడ్డిని రేపు పొద్దున్న కాంగ్రెస్ వాళ్ళు తీస్తారనుకో ఆయన మడతెట్టుకు వెళ్ళిపోతాడు. అలాంటి తక్కువ పనులు చేస్తారు ఎవడన్నా? ఏడనమ్మా ఈ రాజకీయాల్లో నిజాయితీ వాళ్ళ లాల్ బహదూర్ శాస్త్రి లాగా రాజీనామా చేస్తారు. రైల్వే మ్యాండేట్ ఇచ్చినప్పుడు దానికి ఎవరు ప్రజలమ్మా, ఎవరు ప్రజలు? వీళ్ళే. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు నమ్ముకుని ఎవడైనా ఎలక్షన్కి వెళ్తున్నాడంటే ఆడని తెరుబోగులోడు ఇంకోటి ఉన్నాడు లేదని చెప్పొచ్చు. వాళ్ళతో సంబంధం లేని ఎలక్షన్లే జరుగుతున్నాయి ఇప్పుడు. ఏడనమ్మా, ఇంకా ఏ కాలంలో ఉన్నాం? ఇంకన్నా మడతెట్టడం ప్రాపర్ వేలు పర్ఫెక్ట్గా మడతాయండి అంతే. ఇలా చేత కావట్లేదా ఇప్పుడు? చేత కాకపోవడం కాంగ్రెస్కి అవ్వట్లేదు. ఎందుకు అంటున్నా? ఇంకో గతి లేక ఉత్తమ్ కుమార్ రెడ్డిని సోనియా గాంధీ నమ్మదు. రాసుకో, నేను రాస్తున్నాను. నల్ల ఇంక తీసుకొని రాసుకోలేదు, ఎర్ర ఇంకతో రాసుకో. ఆయన ఉన్న ఖమ్మంలో 10 మందిని గెలిపిస్తానన్న ఆయన వెనకాల 10 మంది గ్యారెంటీ వస్తారు రారు ఆయనకి డౌట్. ఆయన ముఖ్యమంత్రి చేసేంత సామర్థ్యం ఆయన చేరలేదు. మా బట్టి విక్రమార్క గారు ఇలా దేవుడు, ఆయన ఇలా దండం పెట్టాలి. ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్కి అపవాదం తెచ్చి పని కంట్రోల్లో ప్రయాణం ఉండగా ఆయన చేయడు. ఇంకా మిగిలిన పనికి వచ్చినాడు చెప్పు. శ్రీధర్ బాబు లేడా? ఎవరా శ్రీధర్ బాబు లేడా? ఆయనతో ఏంటి ముఖ్యమంత్రి దాకా ఉట్టుకెళ్ళారు. స్వర్గానికి జీవన్ రెడ్డి పెద్దనే ఉన్నాడు ఆయనకి తోడు నేడు సినిమా. కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యాచ్ సేమ్ బ్యాచ్ సోనియా గాంధీ దృష్టిలో సీట్ చిరిగిపోయిన బ్యాచ్లు ఇవన్నీ. నేను ఈసారి నల్గొండ నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం పరంగా ఈసారి గెలిపించకపోయి ఉండుంటే రాజకీయ భూస్థాపితలు అయిపోయింది వాళ్ళందరూ. వీళ్ళు ఏడనో ఇంకా ఏడు చూస్తున్నా. ఈ కాంగ్రెస్లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ రెడ్లు నాయకులు ఉన్న బట్టి వీళ్ళకి పొద్దున్న సూర్యుడు వస్తే సాయంత్రం చంద్రుడికి వెళ్ళి ఎందుకు ఎక్స్పాన్షన్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగదు? ఎందుకు జరగదు? కేసీఆర్ కోసం చాలా మంది ఎదురు చూస్తారు. ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఎందుకు అయితే లేదు? అయితే ఇంకే ఉంది రీజన్. ఎందుకు భయపడుతున్నారు? ఎలా ఉందంటే 2 పక్కల కత్తికి పదును ఉంది. ఎక్స్పాన్షన్ చేస్తే ఇటుపక్క మళ్ళీ జై కేసీఆర్ బ్యాచ్ చాలా ఎక్కువ ఉంది. ఎక్స్పాన్షన్ చేయకపోతే జై కేసీఆర్ బ్యాచ్ ఎక్కువ ఉంది. అందుకని 3 పదవులు ఉంచుకొని మిగిలిన ఎక్స్పాన్షన్ అనే ఒక చిన్న ఫీల్డర్ బయటకు వదలమను. అయితే మొన్న మా అన్నవాడు బయటకు వచ్చి చెప్పాడు, చాలా మంది టచ్లో ఉన్నారు మాతో, మేము తలుచుకుంటాను.
ఎవరో ఎందుకు మా ఎమ్మెల్యే గారు అలాంటి ఒక 5 సౌండ్లు వైబ్రేషన్స్ వస్తే ఆటోమేటిక్గా అన్ని పనులు అవుతాయి. తెలంగాణలో ఏ విధమైన రాజకీయ నేపథ్యం మారబోతుంది అనుకోవచ్చు? ఏమి అసలు రాజకీయ నేపథ్యమే లేదు. కేసీఆర్ గారు స్తబ్దంగా ఉండడమే మా దరిద్రం, అంతకన్నా ఇంకేం లేదు. కానీ పరిస్థితి చేజారిపోతుంది. ఏడిపోయి వాళ్ళక్కడ పరిస్థితి ఎవరు వీళ్ళందరూ తెంగరబూచి బేజగలు భూమి తేలారి నుంచి వీళ్ళే కొత్త నాయకత్వం లేదు, కొత్త తరం లేదు. భూములు అమ్మనిస్తలేడు, నన్ను మూసి చేయనిస్తలేడు, కంచకచ్చి బోలి భూములు అమ్ముతంట. మూసి అంటే మూసుకోని చెప్తారు, ఇంకంతకన్నా లేదు. మూసి లేదు, బూసి లేదు, అవన్నీ అయిపోయింది. ఆ రోజుకి ఆ రోజు పథకాలు అవన్నీ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అవన్నీ నెక్స్ట్ 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 అని తప్ప మళ్ళీ మూసి గీసేట్టు. ఎందుకు పాపం ఏది మొదలు పెట్టుకున్నా కూడా ఎందుకు ఆయనకు వర్కౌట్? పనికొచ్చినవి పనికి మాలినవి 2 ఉంటాయి. పనికొచ్చినవి ఏమైనా ఉంటే అసలు ఆ మూసి పక్కన వెళ్తేనే మూతికి గొడ్డెట్టుకోకుండా ఎవడని వెళ్ళగలరా? అసలు నాకు తెలియకడుగుతానమ్మా, మొత్తం డ్రైనేజీ వ్యవస్థ అంతా ఎక్కడ తగలడుతుందో అందరికీ తెలుసు. దానికి ఎక్కడి నుంచి నేను మా శిల్పి జక్కన్న అని చెప్పి వేరే చెక్కుతానంటే ఎక్కడవుతుంది? బాగా చేస్తా అంటున్నాడు. ఎలా? ప్రక్షాళన వాటర్ స్ప్రేలు కొట్టుకొని కాదు, ప్రక్షాళన చేసి మొత్తము అది పని. ఇప్పుడు ఇక్కడ మనకు మా చెట్టు బ్రహ్మాండమైన సహజ వనరులతో రోజు పొద్దున్న సాయంత్రం రాత్రి బిన్నెలు తింటున్నాం మనం. అంతే వెళ్ళి మోచినది కాలువలు తుడుచుకునే పని ఒకటి మిగిలింది మనకి. పనికొచ్చిన ఎంత పనులు గొప్పోళ్ళు కాకపోతే హైదరాబాద్కి అందాల పోటీలు తీసుకొచ్చి ఇంత ఈవెంట్ చేస్తుంటే తట్టుకోలేక మనం అందరూ హైదరాబాద్లో 50 మందిని నామినేట్ చేశారు. హైదరాబాద్కి పెట్టుబడులు వస్తాయి అనేసి జూపెల్లి మాట్లాడుతున్నాడు. ఎట్లా పెట్టుబడులు వస్తాయి? అందాల పోటీలతో పెద్ద పెద్ద ఏ టైప్ ఆఫ్ పెట్టుబడులు వస్తాయి? ఆయన మాట్లాడిండు, చాలామంది మంత్రులు మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, ఈ అందాల పోటీలతోటి మెరుగుపడుతుంది, బాగా మంచి మంచి పెట్టుబడులు వస్తాయి. మూసినది సుందరీకరణలాగా ఉంటుంది. కుళ్ళుముండకి అల్లం పచ్చడి అంటే ఇదే. ఏంటంటే కుళ్ళుముండకి అల్లం పచ్చడి అనే సామెత ఉంటుంది. అలాగా వారిని ఏడ మనకు ఉన్న సెక్టర్ ఈరోజు ఆ రోజు ఐటీ సెక్టర్ పరిగెట్టింది, ఈరోజు ఐటీ సెక్టర్ పరిగెడుతుందంటే దాని మీద ఏదో 4 మాటలు మాడవచ్చు. ఏ సెక్టర్ లేక రియల్ ఎస్టేట్ వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి పాపులము మేము అని పాటలు పాడు తిరుగుతున్నాయి 2 రాష్ట్రాల్లోనూ. మెల్ల బోర్డులు వేసుకుని. అవును, ఎందుకు రియల్ ఎస్టేట్ అంత ఘోరంగా దిగజారింది? అసలు ఎందుకు ఈ ఇంటర్వ్యూ, అసలు ఏంటి జరుగుతుందని పిలిచి నన్ను ఇంటర్వ్యూ పెట్టు చెప్పు. అది రియల్ ఎస్టేట్ ఎందుకు ఇంత బాధ అవుతుందా చెప్ప? కాదమ్మా, 10 ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ ఒకటే బాధపడిపోతుందంటే అయ్యో దీన్ని హెచ్చరించాలమని అనుకో. ఉన్నవన్నీ బెచ్చెట్ ఆడుకుంటుంటే రియల్ ఎస్టేట్ ఒకటే గ్యాప్ వచ్చింది. మీకు ఇంత చులకనైపోయిందా ప్రభుత్వం అంటే? కోరి తెచ్చుకుంటారు కదా మా వాళ్ళు సరదా పడి 2 రాష్ట్రాలు మార్పు. బ్రహ్మానంద గారు పిలిచి మరీ తెచ్చుకున్నారు దద్దా అని.